హాయ్ రా అందరికి ఒక్కరిద్దరే ఒక ఆవిడ పెట్టినడేరాట ఆంధ్ర తెలంగాణ ఆడి పార్షాలిటీగా మాట్లాడుతున్నట. అమ్మ నేను ఏ విషయాలలో అట్లా పార్షాలిటీ మాట్లాడలేదు, ఒక సినిమా రంగం గురించే మాట్లాడాను. మీ గుండె మీద చేసుకొని మీరు ఒకసారి నేను చెప్పేది ఆలోచించి నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు తెలుగు సినిమా రంగాన్ని ఎవరు వెళ్తున్నారు? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, గీవీలే కదా ఆరుగురు మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ఉన్నది కాకుండా వీళ్ళ కొడుకులు, వీళ్ళ చుట్టాల పిల్లలు, వీళ్ళ అక్కజల్లెల పిల్లలు వీళ్ళని హీరోలుగా తీసుకొస్తారు. ముగ్గు మొఖాలు ఒక్కొక్కటికి చక్కగానే ఉండే, ఒక్కొక్కడు 3 ఫీట్ల అంతా కూడా ఉంటాడు, వాడు భూమికి జానడు ఉంటాడు, వాడు కూడా హీరోనే. కానీ ఆంధ్రాలో అంత అందగాళ్ళు లేరా? తెలంగాణలో లేరా? వీళ్ళ కంటే నంబర్ ఆఫ్ హ్యాండ్సమ్ అందగాళ్ళు ఉన్నారు పిల్లలు, తెలుసా? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చాయిస్లు? ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు సరే వాళ్ళు క్లిక్ అయినారు అనుకో, ఒక్క సినిమా, 2 సినిమా, 3 సినిమా వరకు అవపడుతూనే లేరు. కానీ వాళ్ళు ఈ హీరోలకు సంబంధించిన చుట్టాలే కానీ వీళ్ళ పిల్లలే కానీ ఫెయిల్ అయినా సరే 3 సినిమాలు 4 సినిమాలు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ సినిమాలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ వాళ్ళని క్లిక్ చేస్తూనే ఉంటారు. ఇదే కదా మీ అసలు పార్షాలిటీ అనేది సినిమా రంగంలో చాలా ఉందనేది నేను చెప్తున్నది. అది ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు, మన తెలుగు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు జయప్రద, జయసుధ, రమ్యకృష్ణతోటే లాస్ట్. ఇక తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 10 మందికి ఒక్కరో ఇద్దరో వచ్చినా కానీ ఒక్క సినిమా, 2 సినిమా, 3 సినిమా వరకు మనోళ్ళు ఉండనే ఉండరు తెలుగు హీరోయిన్లు. మన వాళ్ళకి ఎవరు కావాలి ఈ సినిమా రంగానికి? తెలుగు సినిమా రంగానికి కేరళ వాళ్ళు కావాలి, కర్ణాటక వాళ్ళు కావాలి, బాంబే వాళ్ళు కావాలి, మద్రాస్ వాళ్ళు కావాలి. కానీ ఆంధ్ర ఆడపిల్లలు వద్దు, వీళ్ళకు తెలంగాణ ఆడపిల్లలు వద్దు. అందగాళ్ళు లేరా? అందగత్తెలు లేరా మన దగ్గర? వీళ్ళని కూడా అంతే, వీళ్ళని మన దగ్గర. కానీ మనకు బాంబే వాళ్ళు కావాలి, మద్రాస్ వాళ్ళు కావాలి, వేరే రాష్ట్ర పోడే కావాలి వీళ్ళళ్ళు కూడా. మీరు నేను మాట్లాడితే మీకు ఎందుకంత రేషం వస్తుంది? పచ్చి నిజాలివి. వాళ్ళు వంశ పారంపర్యంగా ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీ ఇది. ఎవరన్నా సామాన్య ప్రజలు వచ్చిరంటే వాళ్ళు క్లిక్ అయినా కానీ మళ్ళీ 3వ సినిమాకు ఉండనే ఉండరు, ఎందుకంటే సపోర్ట్ ఉండదు. వాళ్ళ పిల్లలకు మరి వీళ్ళు పోటీ అవుతారు అనుకుంటారో ఏమనుకుంటారో, మరి ఆడికాడికే క్లోజ్ అయిపోతుంది మ్యాటరు. నిజాలు మాట్లాడితే మీకు ఎందుకంత రేషం వస్తుంది నాకు తెలియక అడుగుతా. నిజం మాట్లాడాలి నిక్కంచిగా, అంతేగాని నీ రాష్ట్రమా నా రాష్ట్రమా ఈ తొక్కల పార్షాలిటీ కాదు మాట్లాడేది. ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఏమన్నా రాను బొంబాయికి రాను అనే సాంగ్లో ఆ పిల్ల అసలు ఎంత పాపులర్ అయింది. ఆ పిల్ల తప్పేంది? మంచిగా లంగా వేసుకొని మంచిగా నిండుగా మంచిగా జడేసుకొని ఉన్నది. ఇలాంటి వాళ్ళు మన తెలుగు సినిమాకి అవసరం ఉండదు. ఎక్స్పోజింగ్ కావాలి, బట్టలు ఇప్పుకొని తిరిగేటోళ్ళు వాళ్ళకు నచ్చుతారు, చూసేటోళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు. మనది తప్పే, వాళ్ళది తప్పే.